బయటపడాలి. పరిగెట్టు అది ప్రకృతి విండో ఓపెన్ అయింది. సంజయ్ రా సంజయ్, ఆట పూర్తి చేయకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు. సంజయ్ సంజయ్ రారా. ఎరా పారిపోతావా? ఊరుకాక జోకలేకు. పారిపోనక్క పోనక్క. నీ మీద నా మీద ఒట్టక్క. ఏదో నోడు తోలుతో దయ్యాలు తిట్టానక్క, అంతే. క్షమించక్క. పైవత్నక్క మాట్లాడకపోతే సారీ చెప్పకుండా చంపేస్తావు అక్క. లేదురా, వదిలేస్తా. నిజమక్క. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ భూమి మీద ఇంకా మంచిదే నేను ప్రూవ్ చేసావు అక్క. రా సంధ్య రా. పద అక్క మనసు మార్క్ ముందే వెళ్ళిపోతాం. రేయ్ పిలిచావక్క? నువ్వెళ్తే ఆటెవడు పూర్తి చేస్తాడ్రా? ఇంకెవరు? నేనేనక్క. ఆడుకోవడంలో వాడుకోవడంలో ఎవడైనా మన తర్వాతే. చెప్పక్క ఏమాటాడదాం? అష్టజమ్మ, తొక్కుడు బిళ్ళ, ప్లేయింగ్ కార్డ్స్, ప్యాకెట్, ఎనీ గేమ్. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అంతేనా? గవర్నమెంట్ కనుమతి తెలుగులో వీలే ఎవరు కొట్టిస్తాడు. మననే నాగార్జున పిలిచి వెళ్ళొచ్చాను. ఆడొచ్చావా? చూసొచ్చాను. లేడీస్ ఫస్ట్, ముందు సాధిని అడుగు. నన్ను ఇరికిస్తావేంటి? ఇందాక డోర్ దగ్గర ఏం చేస్తావు? మీ లేడీస్ ఛాన్స్ దొరికితే ఇరికిస్తారే, కానీ మేము ఛాన్స్ క్రియేట్ చేసి మరి ఇరికిస్తాం. దోలు తీరుద్ది. ఆడవే ఆడు. అడుగక్క. సంజయ్ కన్విన్స్ చేశాను. వీడికి నీకు సంబంధం ఏంటి? చెప్పు. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. వీళ్ళో ఏం చూసి ప్రేమించావు? ఫస్ట్ టైం నాలా దగ్గర ఎలా దాటుతారు ఈ పిల్లలు? అయ్యో, గూగుల్ ఉండగా బ్రెయిన్కి ఎందుకు దండగా? చూస్తే పోలే. హౌ టు సేవ్ చిల్డ్రన్. గజని సీను. తెలివిగా పిల్లల్ని దాటించినప్పుడు తనలో ఒక డిఫరెంట్ యాంగిల్ చూశాను. సెకండ్ టైం అనుకోకుండా ఆయన ఆటో యాక్సిడెంట్ లో తనలో మంచి వ్యక్తిని చూశాను. నిజానికి అప్పుడే పడిపోయాను. తర్వాత తన చేతుల్లో నన్ను తీసుకెళ్తుంటే అది నా అదృష్టంగా భావించాను. ఆ నమ్మకంతోనే తనతో ఇంత దూరం వచ్చాను. ఇదంతా నిజమా? yes 100% అక్క. నిజమేంటో నేను చెప్పనా? ఏమన్నావు? డిఫరెంట్ యాంగిల్ చూసావా? వీడు నిన్ను ఏ యాంగిల్లో చూశాడో తెలుసా? చూసో తెలిసే ఫిగర్ కాదు ఇది. అక్క ఈ డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేసావు అక్క?
ఇంకేమన్నావు? వీడి మంచితనం చూసి పడిపోయావా? నువ్వు పడిపోలేదు, వాడే నిన్ను పడేలా చేశాడు. ఇప్పుడు పడేస్తాను చూడే నిన్ను. రక్తం ఏమిటి? అయ్యో రక్తం. అక్క మీ నెట్వర్క్ చాలా పెద్దదక్క. ఎలా? కౌగిల్లో ఇలాగే తీసుకెళ్ళాడు కదా, నువ్వేమో అదృష్టం అనుకున్నావు, వీడేమో అవకాశం అనుకున్నాడు. హలో, కొంచెం హాస్పిటల్ ఎక్కడ చెప్తారా? ఏమండి హాస్పిటల్ ఎక్కడండి? క్వశ్చన్స్ రావడానికి 3 ఉండాలి. నువ్వు ఇప్పటిదాకా 30 అడగవు, నన్ను అడగవా? ఈ అమ్మాయి రాకముందు కాఫీ షాప్ లో ఇంకో అమ్మాయితో ఏం చేస్తున్నావురా? నువ్వు మీలో కొట్టి చూడలేదా? క్వశ్చన్స్ అంటే జనరల్ ఉండాలి, ఇలా పర్సనల్ ఉండకూడదు. నాగార్జున గారు మీరు అప్డేట్ అవ్వండి సార్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుంటే లాస్ట్ టైం 50 లక్షలు పోయిండవు కాదుగా. అంటే అక్క ఒక షార్ట్ ఫిల్మ్ కి ఆడిషన్ చేస్తున్నాను అక్క. మాట్లాడుతున్నా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారేంట్రా? చెప్తున్నాగా. నిజం అక్క. పెళ్లి చూపులక్క. పెళ్లి చూపులా? 100 కోట్ల ఆస్తున్న అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది వీడికి. అక్క పర్సనల్ క్వశ్చన్స్ పబ్లిక్ అడగకూడదు అక్క. మనం జీకేకి షిఫ్ట్ అవుదామా? జీకేనా? ఎస్. ఓకే, ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? పాస్ అక్క. నెక్స్ట్. నో మ్యాన్ హ్యాండ్లింగ్. ఐల్ టెల్. యాక్చువల్లీ సంతీ బర్త్డే సర్ప్రైజ్ ఇద్దామని తీసుకెళ్తుంటే మధ్యలో మీ నాన్నగారు వచ్చి డైవర్ట్ చేయబట్టి ఇదిగో ఇలా ఆడాల్సి వస్తుంది. హలో. గాల్లో కూడా బౌన్సర్లు అంటే సైకోదయ్యం. మ్యాటర్ ఫినిష్ చేద్దామని. మ్యాటర్ అంటే నీకు ఫ్యాంటలో టాబ్లెట్ వేసి జరిగినంత కెమెరా రికార్డ్ చేసి పొద్దున్న బ్లాక్ మెయిల్ చేసి సింపుల్ గా డిలీట్ చేద్దాం అనుకున్నాను అంతే. అమ్మయ్య గేమ్ ఫినిష్. పద సంధ్యరా. సంధ్య పద. వదలరా, నిన్నెంత సిన్సియర్గా లవ్ చేశాను. వాడుకుని వదిలేద్దాం అనుకున్నావా? నాకింత జరగాల్సిందే, నాకింత జరగాల్సిందే. కోపంగా ఉంది. ఏడుస్తున్నావా? బాగా ఏడు. నీలాంటి వాళ్ళు ఏడ్చినంత కాలం వీడిలాంటి మగాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు. దీనికి పరిష్కారం ఏడవడం కాదే, ఏడవడం కాదే. సంధ్య అవును, ఏడవడం కాదు, ఏడిపించాలి. గమ్మునుండువా. నా ఇంట్రొడక్షన్ నువ్విస్తావేమ్రా సాలే. మల్లెపూల్ మగువల మెగాస్టార్. తలపైకిరా. నువ్వు ఒక్కనివే ఎంజాయ్ చేసి దొబ్బేద్దాం అనుకున్నావురా. మ్యాటర్ లీక్ అయిందిరా బొమ్మర్ది. ఎక్కమ్మా నీ మెంట్లో. అది కాదురా. నువ్వు రెస్ట్ తీసుకో. ఎలా తెలియదు అయిపోయాడు. అమ్మాలే పిందె పండయింది. అది అమ్మాయి కదరా, అదొక పెద్ద దై. అది దై. వస్తున్నా.
మల్లెపూలతో మత్తెక్కిస్తున్నా. ఏం బాలేనా? ఏ ఊక 10 మంది ఆడోళ్ళను మిక్సీలేసి రుబ్బుతే ఉట్టినట్టున్నావు. వాయిస్ కూడా మార్చింది అది. బెడ్రూమ్ ఏడుంది జానకి? బెడ్రూమ్ ఏడా? చెప్పు మల్లెపూలు. బెడ్రూమ్ ఆడుందా? పాపా అది కాదురా, పప్ప అనాలరా పాగల్ కాందాన్. మల్లెపూలిడా మగ్వల మెగాస్టార్. నువ్వు ఒక బే, నువ్వు పా బంగారం. తోబ 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 తొడ్డుగుందే దిల్ రుబా. ఏ పొరి అబ్బా అంత సిగ్గా. తిరుగమ్మా. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. నో, నువ్వు నన్ను తాకాలంటే ముందు నువ్వు నాతో ఒక గేమ్ ఆడాలి. లేడీస్ తో గేమ్స్. ఓకే, ఫిగర్లను పిక్కర్ గాని అడి మల్లెపూల్. అయినా లేడీస్ తో గేమ్స్ ఏముంటాయి? చెంచల గోలి మా అంటే తొక్కుడు బిల్ల అంతే కదా. అవును, తొక్కుడు బిళ్ళే. ఓరే మల్లెపూలు, నీకు దేత్తడి పోచం కూడారా. రెడీ? ముందెవలు? నువ్వా నేనా? ముందు నువ్వు. చూసురా, మొగోడు మొదలు పెట్టేదాకా ఆడేది అడుగు కూడా ఏది. ఇక ఆడదామా? గెలిస్తే గెలిస్తే? నువ్వు నన్ను టచ్ చేయొచ్చు. అబ్బో, ఓడిపోతే ఓడిపోతే నేను నిన్ను టచ్ చేస్తాను. గిసొంటోలోనే కోడిది మాకంటారు. బ్రెయిన్ మోకాలు ఉంటది. ఎట్లయినా బెనిఫిట్ మనకే. మనకు కావాల్సింది దాని టచ్. ఈ మల్లెపూల్ గాడు ఒక ఆడదాన్ని గెలిపియనికి జిందగీలా ఫస్ట్ టైం ఓడిపోయిండు. కమాన్ కమాన్, టచ్ మీ బేబీ. ఎవరు కొట్టింది? నా తమ్ముళ్ళు. ఏరి కనిపిస్తలేరు. వాళ్ళు కనిపించరు, ఓన్లీ యాక్షన్సే కనిపిస్తాయి. ఓహో, నువ్వు మాత్రమే నన్ను టచ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకో గేమ్ ఆడాలి. అయితే ఈ ఆట నేను చెప్తా. ఏమాట? దాగుడు మూతల్. నాకోకే. అట్లనా? ముందు నువ్వే మూసుకో మరి. సరే. ఆకు, కరివేపాకు, మల్లెపూలు. బావా బావా బావా, మగవాళ్ళు మెగాస్టార్ అన్నో, మల్లెపూలు నలిపేస్తారన్నో, పర్ఫార్మెన్స్ చూపిస్తాను వెళ్ళావు కదా, ఏమైంది లోపల? అది హాలీవుడ్ లో పుట్టుంటే ఆస్కార్ కొట్టేదిరా. వామ్మో, మామూలు పర్ఫార్మెన్స్ కాదురా. అది ఫిగర్ కాదురా. అది ఫిగరేరా, కానీ దాంట్లో పిశాచి దూరింది. యు మీన్? ఎస్, డెవిల్. ఇదిగో చూడు, ఇందులో చూడు. రేయ్ మల్లెపూలు. ఏ మల్లెపూలు లేడు, పోయిండు. వస్తున్నా, మగవల మెగాస్టారు. ఏం చేస్తుందిరా ఇప్పుడు ఇది? ఏమి లేదురా, నువ్వు అక్కడికి సర్రని వెళ్తావు చూడు. ఏ జోక్ చేయకు బావా, నేను ఒక్కనెట్లా పోతా, నువ్వు రావా? హ, నా రౌండ్ ఫినిష్ అయిపోయిందిగా. ఓ ఓ గుంసదా? ఎట్లా గుంసదో చూస్తా. ఏం చేస్తావురా? కట్ట ఈ శిరతో నన్ను కట్టు, ఎట్లా గుంసదో చూస్తా. ఎలా కట్టు, నువ్వు కట్టు. రే చస్తావరా. రేయ్, తాడు గట్రా అంటే తాలి కట్టమన్నట్టు చూస్తావేం రా? దిమాక్లేస్ చాంగ్రీ. కట్టు, నువ్వు కట్టు. కట్టుపే కట్టు. తర్వాత నన్ను తిట్టుకోవడం లేదు, ఓకేనా? తిరుగు తిరుగు, గట్టిగా పడి. ఇలా మనిషి దయ్యమా తేలాలి. గుంజే గుంజు. అరే ఏం చూస్తున్నావే గుంజు? రేయ్, దిమాగ్ దానికేగా, మనకు బి ఉంది. సర్మన్ పోతున్నా, ఇది లాగమని చెప్పు. లాగమని చెప్పురా, లాగమని చెప్పు బే. ఏ ఊకేనే నిన్ను నవ్వించడానికి మజాక్ చేసిన బేబీ అమ్మతో. చూపించరా నీ పెర్ఫార్మెన్స్. నా తప్పేం లేదు, అంతా సంజయ్ గాడిదే. చూపించరా, చూపించు, చూపించరా, చూపించు. ఫిగర్ ఫిగర్ వస్తే పిశాచేతో సావని కారం నువ్వే. హ్యాపీనా? మై డైలాగ్ ఇస్ ఓవర్. నీ డైలాగ్ ఓవరా? అసలు యాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది.
చచ్చిపోతున్నారు రే తాడు తెప్పురా రే తాడు తెప్పురా సచ్చిగా వస్తున్నా. తాడు తెప్పురా తలకాయలేనాడు రే చూపించండి పెర్ఫార్మెన్స్. అరే సైలెంట్ గుంట్రా, నీకేం కాదురా. సావ కొడుతుంటే సైలెంట్ అంటే సైకో మా మల్లెపూల వంశం ఈ మురళీకృష్ణ గారితో అంత మౌనికి కారణం నువ్వు